పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్ని ప్రమాదానికి గురయ్యారనేటువంటి వార్త ఇప్పుడు తీవ్రంగా ఆందోళన రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి అంశాలు అనేకం వస్తున్నాయి. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్తారని అనుకున్నారు. అయితే అధికారికంగా జనసేన పార్టీ ఒక నోట్ రిలీజ్ చేసింది. మధ్యాహ్నానికి ఆయన పర్యటన, అరకులో ఉన్నటువంటి పర్యటన, కురిడి గ్రామాన్ని సందర్శించడానికి వెళ్తున్నారు. ఆ పర్యటన ముగిసిన తర్వాతే సింగపూర్ నేరుగా స్పెషల్ ఫ్లైట్లో బయలుదేరతారనే సమాచారం. అయితే అసలు ప్రమాదం ఏంటి, తీవ్ర స్థాయిలో జరిగిన ప్రమాదమా, ఎక్కువ ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ పేరు మీద అఫీషియల్గా రిలీజ్ చేసిన మొత్తం మీడియాలంతా కూడా ఈ న్యూసే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించి అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోట్, స్కూల్లో అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ కాళ్ళు చేతులకి గాయాలు, ఆసుపత్రిలో చికిత్స, మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ పయనం. ఇది అఫీషియల్గా జనసేన పార్టీ రిలీజ్ చేసినటువంటి ఒక నోట్. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్లో చోటు చేసుకున్నటువంటి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నాడు. మార్క్ శంకర్ సింగపూర్లో చదువుకుంటున్న చోట అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్ళిపోవడంతో ఇబ్బందులకి లోనయ్యారు. మార్క్ శంకర్ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరు జిల్లా ఇది జరిగిన ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఇదంతా కూడా సింగపూర్లో జరిగింది. సింగపూర్ స్కూల్లో ప్రజెంట్ చదువుకున్నాడు. 8 ఏళ్ల వయసు మార్క్ శంకర్కి ప్రస్తుతం. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పౌనోవిచ్ అక్కడే ఉంటున్నట్టుగా సమాచారం ఉంది. సో ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి విషయం తెలిసింది. పర్యటన నిలుపుదల చేసి సింగపూర్ వెళ్లాలని అధికారులు, నాయకులు సూచించారు. అరకు సమీపంలోని కురిడి గ్రామాన్ని సందర్శిస్తారని ఆ గ్రామ గిరిజనులకి నిన్న మాట ఇచ్చారని, కాబట్టి ఆ మాట ప్రకారం ఆయన గ్రామం వెళ్ళి వారితో మాట్లాడి అక్కడ సమస్యలను తెలుసుకుంటారని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవానికి చేసిన ఏర్పాట్లు చేసినందున అవన్నీ పూర్తి చేసి వెళ్తారని చెప్పారు. మన్యంలో పర్యటన ముగించుకున్నాక విశాఖ చేరుకుంటారు. విశాఖ నుంచి నేరుగా సింగపూర్కి ఆయన వెళ్తారు. తన కుమారుడి స్థితిగతుల గురించి తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ వెళ్తారు. సో ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్. అయితే ఇది పెద్ద ప్రమాదమా లేదంటే ఆందోళన పడాల్సినటువంటి అంశం ఇందులో ఏమీ లేదా, అది కూడా ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో సింగపూర్లో జరిగిన ప్రమాదానికి సంబంధించి సోషల్ మీడియాలో వివిధ మాధ్యమాల ద్వారా కొంతమంది వ్యక్తులు పోస్ట్ చేసినటువంటి వీడియోలు ఇవి. ఇది స్కూల్ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి రివర్ వ్యాలీ స్కూల్. అక్కడ రివర్ వ్యాలీ అనేటువంటి ప్లేస్లో మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా చుట్టుపక్కలే ఉంటారు. అక్కడే చిన్న 3 అంతస్తుల భవనంలా కనిపిస్తున్నటువంటి స్కూల్ ఇది. ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. అలానే సివియారిటీ కూడా దీనికి చాలా ఎక్కువగానే కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కూడా ఇక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నారు. సో ఇదన్నమాట దృశ్యం. అలానే మరికొన్ని వార్తలు కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశాలు ఇందులో. ఇది మార్క్ శంకర్ చిన్నప్పటి ఫోటో. ఈ ఫోటో ఒకటే ఇప్పుడు అవైలబుల్ ఉంది, కాబట్టి అందరూ ఇదే ప్రదర్శిస్తున్నారు. ఇది జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనేది ఇన్ఫార్మ్డ్ అలర్ట్స్ సన్ ఆఫ్ ఆంధ్ర డిప్యూటీ సీఎం వాజ్ అమాంగ్ 19 ఇంజూర్డ్. అంటే ఇందులో చూడండి 15 చిల్డ్రన్ అండ్ 14 అడల్ట్స్ ఈ ఫైర్ యాక్సిడెంట్లో గాయపడ్డారు. సో వాళ్ళల్లో పవన్ కళ్యాణ్ గారి కుమారుడు కూడా ఉన్నారు అనేది సమాచారం. అంటే పెద్ద ఫైర్ యాక్సిడెంట్ కింద మనం చూడాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇంతమంది దాదాపు 19 మంది అందులో ఇంజ్యూర్ అయ్యారు. అలానే రివర్ వ్యాలీ రోడ్లో ఉన్నటువంటి షాప్ హౌస్ పైన ఉన్నటువంటి స్కూల్ ఇది. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇది ఇన్సిడెంట్ ఫైర్ సేఫ్టీ వాళ్ళు తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత అగ్నిమాపక యంత్రాలతో ప్రమాదాన్ని కంట్రోల్ చేసిన తర్వాత జరిగినటువంటి ఇది. ఆ పక్కన ఉన్నది స్కూల్ బిల్డింగ్ అయి ఉండొచ్చు, ఇటు పక్కన ఉన్నది ఇది ఏదో షాప్కి సంబంధించినటువంటి స్టోర్. ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం అది మొత్తం వ్యాప్తి చెందినట్టుగా కనిపిస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే కనుక ఫైర్ యాక్సిడెంట్ విషయంలో కొంత సివియారిటీ ఉంది అనేటువంటి సమాచారం అయితే సింగపూర్ నుంచి వస్తున్నటువంటి సమాచారాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఇద్దరు కలిసి ఉన్నటువంటి ఫోటోలు. ఇది మొత్తం మీద ప్రమాదం. సో అందుకే ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి బయలుదేరుతున్నారు. ప్రీ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడికి బయలుదేరేందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లని పవన్ కళ్యాణ్ టీమ్ చేస్తుంది. ఇక్కడ కొంతమంది చనిపోయారనేటువంటి సమాచారం కూడా వస్తుంది, కానీ దాని మీద ఇంకా క్లారిటీ లేదు. మొత్తం ఈ ప్రమాదంలో 80 మంది ఇబ్బంది పడ్డారు, 80 మంది ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. అందులో 19 మంది అయితే గాయపడ్డారు. అందులో 4 పెద్దవాళ్ళు ఉన్నారు, 15 మంది దాకా పిల్లలు ఉన్నారు. పిల్లల్లో ఇప్పుడు మార్క్ శంకర్ కూడా గాయపడినటువంటి జాబితాలో ఉన్నారు. ఇది నారా లోకేష్ రియాక్షన్, షాక్డ్ టు హియర్ అబౌట్ ఫైర్ యాక్సిడెంట్ టు
at a school in Singapore, which Pawan Kalyan and Anna's son Mark Shankar sustained injuries, wishing him a speedy and full recovery, strength and prayers to the family during this tough time అని లోకేష్ గారు ట్వీట్ చేశారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్. సింగపూర్లోని స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో అక్కడ చదువుకుంటున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయాలైన విషయం ఆందోళన కలిగించింది. సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న శంకర్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఇది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్. రైట్, ఇది ఏపీ ప్రతిపక్ష నేత, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు ఈ ప్రమాదానికి సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కూడా ఒకసారి చూద్దాం. ఐఎమ్ షాక్ టు నో about the fire accident at a school in Singapore in which Pawan Kalyan garu's son Mark Shankar got injured. My thoughts are with the family in this difficult time, wishing him a swift and కంప్లీట్ రికవరీ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారనే సమాచారం ఉంది. మార్క్ శంకర్కి అయినటువంటి గాయాలు, కాలిన గాయాలు కాళ్ళకి మాత్రమే అయ్యాయి, స్వల్పంగా ఉన్నాయి, పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఫైర్ యాక్సిడెంట్ వలన విపరీతమైనటువంటి పొగ ఊపిరితిత్తుల్లో చేరడం వలన తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి, అక్కడి నుంచి సమాచారం కూడా అదే వస్తుంది. కాబట్టి త్వరగా ఆయన కోలుకుంటాడనేటువంటి విషయాన్ని అభిమానుల కోసం చిరంజీవి కూడా షేర్ చేసుకున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది. సో ఓవరాల్గా ఇది పవన్ కళ్యాణ్ కుమారుడికి సంబంధించినటువంటి అప్డేట్. అక్కడ జరిగినటువంటి ప్రమాదం, పక్కనే ఉన్నటువంటి స్కూల్ చాలా కంజెస్టెడ్ నేరో ఏరియా లాగా కనిపిస్తుంది. అది రివర్ వ్యాలీ రోడ్లో ఉన్నటువంటి స్కూల్ సింగపూర్లో. ఆ సింగపూర్లో జరిగినటువంటి ప్రమాదంలో 19 మంది గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. 4 పెద్దవాళ్ళు, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సో ఎక్కువ మంది పొగ వలన ఎఫెక్ట్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అయితే మార్క్ శంకర్కి కాలిన గాయాలు కూడా అయ్యాయి అనేది ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సో పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి అఫీషియల్ టూర్ కంప్లీట్ చేసుకొని అరకు నుంచి విశాఖ చేరుకుని నేరుగా సింగపూర్కి స్పెషల్ ఫ్లైట్లో ఆయన బయలుదేరేటువంటి అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా ఆయన టీం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో మార్క్ శంకర్ వీలైనంత తొందరగా కోలుకోవాలని అందరూ కూడా ఆశిస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.